అందరికీ నమస్కారం. నేను మీ బీబీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల ఓటింగ్ అనేది ఎట్టకేలకు ముగిసింది. ఈ ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ఎన్నికలు ఎలా జరిగాయి అనేది క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దాని ద్వారా ఏమి సందేశం అందుతుంది, ఏమి సంకేతాలు వస్తాయి అనేటువంటిది ఈ వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ సింబల్ గంటపై నొక్కి పూర్తిగా చూసి కామెంట్ చేయండి. చివరిలో ఒక్క లైక్ ఇవ్వండి. ఇక అసలు వీడియోలోకి వస్తే, ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ఎలా జరిగాయంటే, రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఒకటి వెల్లువెత్తిన ప్రజా చైతన్యానికి నిదర్శనంగా ఒక పక్క చెప్పొచ్చు. రెండోది అరాచక పాలనకు మరియు ప్రభుత్వ వ్యతిరేకతకు ఎదురొడ్డు నిలబడి దానికి నిదర్శనంగా ఓటరు తీర్పు ఇవ్వబోతున్నాడనేది మరొక కారణంగా చెప్పొచ్చు. ఇప్పుడు మొదటిది వెల్లువెత్తిన ప్రజా చైతన్యం గురించి. అది ఆ నిదర్శనం ఏంటంటే, ఉదయాన్నే 7 గంటలకైతే పోలింగ్ అయితే మొదలవుద్ది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కామన్గా గత ఎన్నికల్లో 7 గంటలకు మొదలైతే ఏదో కొద్దిపాటి 5-6% ఒక మహా అంటే ఒక 10% లైన్లు క్యూలో ఉండడం ఇట్లాంటి జరుగుతుంది. కానీ ఉదయం 7 గంటలు మొదలు పెట్టుకొని ఈ జనాల యొక్క ఓటర్లు అనేది ఎప్పుడెప్పుడు ఈవీఎంలు అధికారులు స్టార్ట్ చేస్తారా, ఎప్పుడెప్పుడు ఓట్లు వేయాలనేటువంటి ఉరకలెత్తి ఉత్సాహం చూపించారు కూడా. 9 గంటలకల్లా 22-23% కనిగిరిలో పోలైందంటే, అంటే ఇది ఎంత ఎఫెక్టెడ్గా ఉందో, ఎంత ఇంట్రెస్టెడ్గా ఉండి ఎప్పుడెప్పుడు తన ఓటేద్దామా అని ఓటర్లు ఉరకలెత్తినటువంటి సందర్భాలు ఇక్కడ కనపడుతున్నాయి. దాదాపు 7 గంటలకల్లా వందలాది మంది క్యూలో నిలబడ్డారంటే ఎంత ఇంట్రెస్ట్ చూపించారో అర్థమవుతుంది. ఈ లెక్కన మొత్తం కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో సాయంత్రం పోలింగ్ పూర్తయ్యే టయానికి 82.25% అయితే నమోదైంది. ఇవి ఒక్కచోట కాదు, కనిగిరి కానీ, హనుమంతునిపాడు కానీ, పామూరు కానీ, సిఎస్పురం కానీ, పీసీపల్లె కానీ, వెలిగండ్ల మండలాల్లో అన్ని మండలాల్లో కూడా ఓటరు చైతన్యం అనేది చాలా బాగా కనిపించిందని చెప్పచ్చు. అంటే దీన్ని ఈ ఎన్ని మండలాల్లో ఓటర్ చైతన్యం ఇంత బాగా ఉంది అంటే, అధికంగా వైసీపీకి ఒక భయం అనేది పట్టుకుందనేది అర్థమైంది. ఈ ఓటర్ చైతన్యం వైసీపీని భయపెట్టేలాగా ఉంది. ఆ పార్టీకి ముచ్చెమటలు పోయించేంతగా ఈ ఓటర్లలో చైతన్యం కనపడింది. అలాగే వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేంతగా ఈ ఓటర్లు అనేది నమోదు చేసినట్లు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమం 9 గంటల నుండి సాయంత్రం దాకా అయితే ఇది బాగా కంటిన్యూ అయింది. మధ్యాహ్నం 1 గంటకల్లా ఏదో 41%, 35% ప్రతిసారి పోలింగ్ అయ్యేది. కానీ ఈసారి 53% వరకు సింపుల్గా దాటేసింది 1 గంటకల్లా. అంటే 53% 1 గంటకల్లా దాటిందంటే చాలా బాగా పోలైనటువంటి. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు అయితే ఇక పీక్ స్టేజ్లో ఈ యొక్క ఓటర్లు అనేది వెల్లువెత్తారు. ఇక ఇప్పుడు అంటే టోటల్గా సాయంత్రం కల్లా చూస్తే 82% పైగా నమోదైందని చెప్పాం కదా. ఇప్పుడు ఏ మండలంలో ఎంత శాతం పోలింగ్ అయింది, ఎవరికి ఎడ్జ్గా కనపడుతుంది, ఎవరికి పాజిటివ్గా కనపడుతుంది అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు రాబోయే వీడియోలో తెలుసుకుందాం. నియోజకవర్గంలో మొత్తం వచ్చేసి 2,40,079 ఓట్లు ఉన్నాయి. వీటిల్లో ఈసారి ఎన్నికల్లో వచ్చేసి 1,97,400 ఓట్లు పోలింగ్ నమోదయ్యాయి. టోటల్గా పర్సంటేజ్ చూస్తే 82.25% ఈ యొక్క నమోదయ్యాయి. మండలాల వారీగా చూస్తే మాత్రం కనిగిరి వచ్చేసి 83% వరకు పోలింగ్ నమోదైంది. పామూరు కూడా 82.25% వరకు నమోదైంది. పీసీపల్లె మండలం 85% వరకు నమోదైంది. అలాగే హనుమంతునిపాడు వచ్చేసి 80% వరకు నమోదైంది. ఇక్కడ సిఎస్పురం వచ్చేసి దాదాపు
ఒక 80% వరకు నమోదైంది. వెలిగండ్ల కూడా ఒక 80% వరకు నమోదైంది. టోటల్గా ఈ 6 మండలాలు కలిపి 82.25% పోలింగ్ అయితే అయింది. ఇక మండలాల వారీగా మెజార్టీలు ఎంత, ఏ మండలంలో ఏ పార్టీకి ఎంత వస్తుంది, చివరగా ఎవరు ఎడ్జి ఉంటారు, ఎవరు కనిగిరి నియోజకవర్గంలో ట్రెండ్ సెట్టర్ కాబోతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అయితే పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రియల్టర్ అయినటువంటి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే పోటీ చేశారు. వీళ్ళిద్దరి మధ్య టైట్ ఉంది. మిగతా పార్టీలు కాంగ్రెస్ కానీ ఇవన్నీ కూడా బీఎస్పీలు ఇవన్నీ కూడా పెద్ద ప్రభావం చూపలేదని చెప్పొచ్చు. ఇక్కడ విషయానికి వస్తే ముందుగా కనిగిరి మండలంలో ఈ యొక్క పోలింగ్ సరళిని కానీ ఈ యొక్క ఓటింగ్ సరళిని కానీ గమనిస్తే కనిగిరి రూరల్ మండలంలో కొంత ఒక 1000 వరకు వైసీపీకి మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే కనిగిరి టౌన్లో వచ్చేసి ఒక 4,500 దాకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. రూరల్లో వచ్చే వైసీపీ మెజార్టీ పోయి కనిగిరి మండలంలో వరకు మెజార్టీ తీసుకుంటే టోటల్గా ఒక 3,500 తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉగ్ర నరసింహారెడ్డికి పాజిటివ్గా ఎడ్జిగా మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఆ తర్వాత పామూరు మండలం చూసుకుంటే పామూరు మండలంలో ఇక్కడ 6,000 నుంచి 7,000 వరకు మెజార్టీ వస్తుందని తెలుగుదేశం వర్గాలు చెప్తుంటే వైసీపీ వర్గాలు మాత్రం ఒక 3,000 తెలుగుదేశం పార్టీకి వస్తాయని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. కానీ ఈ ప్రజా ఓటర్ యొక్క నాడిని బట్టి పరిశీలించిన మనము ఏం చేస్తామంటే దాదాపు 5,000 వరకు పామూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం 5 నుంచి 5.5 కూడా రావచ్చు. స్పష్టంగా ఈ విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ తెలుగుదేశానికి మెజార్టీ వచ్చేటువంటి మండలాలు చూస్తే పీసీపల్లె మండలం తెలుగుదేశం వాళ్ళు 3,500 దాకా లెక్కేస్తుంటారు. కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు మాత్రం మాకే 500 మీకే 500 కన్నా ఎక్కువ రాదని చెప్పడం అనేది ఇది మరి కొంత ఒక విధంగా ఉంది. కానీ పీసీపల్లె మండలంలో ఓటరు నాడి ప్రజా తీర్పును బట్టి కానీ ఆలోచించి క్రోడీకరిస్తే 3,000 వరకు తగ్గకుండా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని ప్రజా నాడని చెప్తుంది. టోటల్గా పామూరు, కనిగిరి, పీసీపల్లి ఈ 3 మండలాలు మొత్తం కలిపితే ఒక 11,000, 12,000 దాకా మెజార్టీ రావచ్చు. అలాగే పోస్టల్ బ్యాలెట్ అతి ముఖ్యమైనది. ఇది పోస్టల్ బ్యాలెట్లో మొత్తం 2,600 ఓట్లుంటే దాదాపు 2,250 అంటే 2,300 దాకా 95% పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ఈ పోస్టల్ బ్యాలెట్లో దాదాపు తెలుగుదేశం పార్టీకి 1,200 ఓట్లకు పైగా మెజార్టీ 1,200కి పైగా అంటే వైసీపీకి వచ్చిన ఓట్లు పోను 1,200 మెజార్టీగా ఈ తెలుగుదేశం పార్టీ ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని బట్టి మొత్తం చూస్తే 13,000 నుంచి ఒక 15,000 వరకు అంటే ఈ కనిగిరి, పామూరు, పీసీపల్లి పోస్టల్ బ్యాలెట్లు ఇవన్నీ కలిపి చూస్తే తెలుగుదేశం పార్టీకి ఒక 16,000 దాకా మెజార్టీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే దద్దాల నారాయణ యాదవ్కు మెజార్టీ వచ్చేటువంటి మండలాల గురించి తెలుసుకుందాం. హనుమంతపాడు మండలం చూస్తే వైసీపీ వాళ్ళు ఒక 1,500 మెజార్టీ వేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళమేమో వైసీపీకి ఒక 500 మాత్రమే వస్తుందంటారు. టోటల్గా మన సర్వే ప్రకారం చూస్తే మాత్రం ఒక 1000 ఓట్ల వరకు హెచ్ఎంపాడు మండలంలో వైసీపీకి మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు కొంచెం స్పష్టంగా కనపడుతున్నాయి. అలాగే వెలిగండ్లలో కూడా ఒక 500 నుంచి 1000 వరకు వైసీపీ పార్టీకి మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సిఎస్పురం మండలంలో ఒక 1000 నుంచి 1,500 దాదాపు వైసీపీకి మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కనిగిరి రూరల్లో వచ్చేసి ఒక 1000 నుంచి 1,500 వరకు మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. టోటల్గా హనుమంతునిపాడు, వెలిగండ్ల, సిఎస్పురం, కనిగిరి రూరల్ ఈ 4 మండలాలు తీసుకుంటే ఒక 4,000 దాకా మెజార్టీ వైసీపీకి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయని ఓటర్ నాడి చెప్తుంది. టోటల్గా చూస్తే ఈ మొత్తం 6 మండలాల్లో తెలుగుదేశం పార్టీకి 16,000,
కనిగిరి, పామూరు, పీసీపల్లి పోస్టల్ బ్యాలెట్లు మొత్తం కలిపి 16,000 ఉంటే ఈ హనుమంతపాడు, వెలిగండ్ల, సిఎస్పురం, కనిగిరి రూరల్ ఈ మొత్తం కలిపి ఒక 4,000 వైసీపీకి ఉంటే అంటే పోను దాదాపు 12,000 దాకా తెలుగుదేశం పార్టీ మెజార్టీతో గెలవచ్చు అనేటువంటిది స్పష్టంగా ప్రజానాడి, ఓటరు తీర్పు, ప్రజా చైతన్యం అనేది కనిగిరి నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఒకవేళ ఈ మెజార్టీ అనేది తగ్గితే దాదాపు అంటే 12,000లో ఒక 10,000 కానీ ఒక 8 నుంచి టోటల్గా 12,000 దాకా 8,000 నుంచి 12,000 దాకా దాదాపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలవబోతున్నాడు అనేది ప్రజా నాడి, పలు సర్వేలు, ప్రజా తీర్పు, ఓటరు తీర్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విషయం అనేది కూడా దాదాపు నిజమయ్యే సంకేతాలు కనిగిరి నియోజకవర్గంలో కనపడుతుంది. దీనికి కారణం ఏంటంటే వైసీపీ నాయకులు కూడా ఉగ్ర నరసింహారెడ్డికి ఓటు వేసి ఇంకొక ఓటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థికి వేయడం ఇది నియోజకవర్గంలో బాగా లేచింది, ఒక కలకలం లేచింది. అంటే దాదాపు వైసీపీ నాయకులు పామూరు కానీ, కనిగిరి కొత్తూరు కానీ, కనిగిరి చాలా టౌన్లో కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో, పీసీపల్లి కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో వైసీపీ నాయకులు, వైసీపీ ఓటర్లు ఒక ఓటు ఉగ్ర నరసింహారెడ్డికి వేసి మరొక ఓటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వేశారు. అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి 10,000కు తగ్గకుండా గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని సర్వే, ప్రజానాడి ఇవి ఖచ్చితంగా నొక్కి వక్కానిస్తూ చెప్తున్నాయి.